బెట్టింగ్ యాప్స్పై గత 2 నెలలుగా పోరాడుతున్నాడు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్. బెట్టింగ్ యాప్స్ పాలిట అనేక మంది సెలబ్రిటీలు, ప్రముఖులు, సినీ స్టార్లు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల ఆ ప్రభావానికి గురై అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అప్పుల పాలయ్యారు, ఆస్తులు అమ్ముకున్నారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సో డబ్బు కోసం గడ్డి తినడం ఎంతవరకు కరెక్ట్? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు ఆపాలంటూ ఆయన 2 నెలలుగా మొదలుపెట్టాడు. సో ఐపీఎల్ ఫైనల్స్ అయ్యే వరకు పోరాటం ఆగేది లేదని చెప్తున్నారు. అన్వేష్ ఇప్పుడు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్వేష్ సార్ నమస్తే సార్. మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం. ఏ దేశంలో ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏంటి కథ? ప్రజెంట్ నేను ఆఫ్రికా అండ్ టాంజానియా దేశంలో ఉన్నాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటా, మన టైమింగ్స్ తేడానా? లేదు సార్ పర్ఫెక్ట్. నాకు ఇంకా తెల్లారింది ఇక్కడ. ఓకే. సో మీ పోరాటం ఎప్పుడు తెల్లారుతుంది? బెట్టింగ్ యాప్స్ మీద 2 నెలలుగా పోరాడుతున్నారు. అవి ఎక్కడ సార్? అందరూ పెద్ద 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 తిమింగలాలు, డైనోసార్లు, గార్జిల్లాలు ఉన్నాయి. వేల కోట్ల ఆస్తి మన భారతదేశంలో ఉంది. జస్ట్ దోచుకొని వెళ్ళిపోవడమే. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు మీరు చెప్పిన నిజంగానే తిమింగలాలు, డైనోసార్లు, చాలా పెద్ద పెద్దవాళ్ళు, భారతదేశాన్ని ఏలుతున్నటువంటి 2 అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలకు వాళ్ళు చాలా క్లోజ్ అనే విషయం తెలిసిందా మీ రీసెర్చ్లో? సార్ ఇప్పుడు యాక్చువల్గా అంటే నిన్న జస్ట్ 2 days అయింది సార్. 17,000 కోట్లు తీసుకెళ్ళిపోయారు సార్. 4 కంపెనీలు లిఫ్టింగ్ చేసి 17,000 కోట్లు మన దేశాన్ని దాటించారు సార్. ఫెయిర్ ప్లే కంపెనీ. జస్ట్ మీరు న్యూస్లో ఉంటుంది చూడండి, మీ దాకా వచ్చి ఉండదు. అన్ని పెద్ద ఛానల్లో ఆర్టికల్స్ వచ్చాయి. అంటే చాలా పెద్ద 2 కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి వ్యక్తి నడుపుతున్నాడు చాలా పెద్ద బెట్టింగ్ యాప్. అందుకనే ఎవరెంత పోరాటం చేసినా దేశంలో అతను ఏం చేయలేని పరిస్థితి సార్. ఇప్పుడు ఎవరు ఏం చేసినా అమాయక ప్రజలు కదా సార్ మనకు కావాల్సింది. వాళ్ళు ఎవడెక్కడ నడిపినా మన రాష్ట్రాల్లో బంద్ చేసేస్తే మన ప్రజలు బాగుంటారు కదా. ఇప్పుడు నేను 25 కేసులను కలిసాను సార్. 25 కేసులతో మాట్లాడాను సార్. 25 కేసుల్లో 10 కేసులకి నేను డబ్బులు ఇవ్వడం జరిగింది సార్. 60 లక్షలు అనౌన్స్ చేశారు ఇస్తానని బాధితులకి. మనిషికి 2 లక్షలు చొప్పున నాకు ఇప్పటి వరకు 35 లక్షల పై మాట 40 లక్షల చిల్లర వచ్చింది సార్. అది నేను 20 కుటుంబాలకి మాత్రమే ఇవ్వగలుగుతాను సార్. మిగతా లెక్క చూసుకుంటే ఒక 100కి పైగా కుటుంబాలు ఉన్నాయి సార్. వాళ్ళందరికీ ఎవరిస్తారు సార్? మీరు చాలా మంచి కాజ్ కోసం రేజ్ చేశారు. యాక్చువల్ నేను అవును సార్ చాలా రోజుల క్రితమే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని చెప్పి నాకు మీలాంటి ఒక యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ మా డిజిటల్ మీడియా అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను రీసెర్చ్ చేసి హర్ష సాయిని కూడా ఇంటర్వ్యూ చేశా. ఉద్యమకారుని కూడా ఇంటర్వ్యూ చేశా. సరే, చాలా కాలం అయింది. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది, చాలా మంది సెలబ్రిటీల మీద కేసులు పెట్టింది. మీరు ఫైట్ చేస్తున్నారు, గుడ్ కాజ్ కోసం ఫైట్ చేస్తున్నారు. అంతకుముందు కూడా నేను మీకు సంబంధించిన కొన్ని వీడియోలు చూసి నా షోలో ప్రస్తావించా. అప్పుడు నేను నేరుగా మీతో మాట్లాడలేదు, కానీ కేఏ పాల్ గారి గురించి దగ్గర మీరు మాట్లాడారు సార్. నేను చూసాను సార్. రెఫరెన్స్ తీసుకున్నారు సార్. చెప్పారు అబ్బాయిని ఎందుకు వేధిస్తారని అన్నాను. నేను మీకు కొన్ని వీడియోలు చూసాను. అయితే ఒక పబ్లిక్ నుంచి వచ్చిన క్వశ్చన్ అండ్ నా కన్సర్న్ కూడా, మీరు ఎంత పోరాటం చేస్తున్నారు, పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చారు, నిజంగానే బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించడం అనేది చాలా అత్యంత నీచమైనటువంటి వ్యవస్థ. ఎందుకంటే నా ఫ్రెండ్ ఒక అతను రచ్చ రవి, మీకు తెలిసే ఉంటుంది, ఆర్టిస్టు. అవును సార్, రచ్చరవి గురించి చెప్పాడు. మచ్చరవి అన్నాను. రచ్చరవి కూడా అదే చెప్పాడు. మా ఇంట్లో 4 కూడు తినడానికి 100 ఇళ్లలో పిండా కూడు లేకపోవడం నాకు ఇష్టం లేదని. నాకు మీరు కానీ బట్ నా పాయింట్ ఏంటంటే, మీరు విత్ గుడ్ కాజ్ ఫైట్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని విమర్శిస్తున్న ఏకైక విమర్శ ఏంటంటే, అందరూ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా బూతులు తిడుతున్నాడు అండ్ తప్పు చేసిన వాళ్ళ తల్లిల్ని, భార్యల్ని తిడుతున్నాడు. ఎంతవరకు కరెక్ట్ అని మీ దృష్టికి వచ్చిందా? మీరు ఏమంటారు సార్? ఇది స్టార్టింగ్ లో
అంటే నాకు ఎడిటర్స్ ఎవరు లేరు సార్, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి. ఆ ఎల్ఎల్ కొన్ని వర్డ్స్ వచ్చేటప్పుడు నేను బీప్ వేయడం మర్చిపోయానా, సో ఆ విధంగా వెళ్ళిపోయింది. బట్ ఆ తర్వాత నేను ఆపేసి చాలా రోజులు అయింది సార్. ఇప్పుడు బూతులు ఎందుకు తిట్టట్లేదని వీడియోలు చేస్తున్నారు అందరూ. సమాజం అలా అడుగుతుంటది రండి, చెడగొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. లేదు సార్, తిడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు తిడుతున్నారని వీడియోలు చేశారు సార్. ఇప్పుడు ఎందుకు తిట్టట్లేదు అన్వేషణ వీడియోలు చేస్తున్నారు సార్. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను చేస్తున్నది నాకు అవేర్నెస్ ఇవ్వడం. ఇప్పుడు ఐపీఎల్ వరకు నేను చేయగలిగితే చాలు సార్. నేను స్టార్ట్ చేసిన రోజు నుంచి ఐపీఎల్ ఎండ వరకు ఈ మధ్యన ఏ యూట్యూబర్ మీరు చూసుకుంటే హర్ష సాయి కానీ, ఇమ్రాన్ కానీ, లోకల్ బైనాని కానీ, పెద్ద పెద్ద యూట్యూబర్లు ఎవరు ప్రమోట్ చేయట్లేదు సార్, మీరు చూసుకోవచ్చు. యా కరెక్ట్. అంటే నేను మీ వీడియోలు చాలా ఇప్పుడు ఫాలో అయ్యాను రీసెర్చ్ కోసం. మీరు స్టార్టింగ్ 4-5 ఏళ్ల క్రితం మీరు మొదలుపెట్టి యాత్ర, అప్పుడు ఏదో పెళ్లి క్యాన్సిల్ అయింది, చనిపోదాం అనుకున్నాను, బట్ నేను ప్రపంచాన్ని చూసి చనిపోదాం అనుకున్నాను. మీరు ఒక పాత ఐఫోన్తో మొదలుపెట్టి 2 పాత టీషర్ట్లు, నేను అన్ని వీడియోలు చూసా. సో అలా ఒక లక్ష్యంతో మీరు పోరాడి కార్పొరేట్ కంపెనీలు యూట్యూబ్కి సంబంధించి ఆ కార్పొరేట్ కంపెనీల మీద కూడా యుద్ధం చేసి ఇండివిజువల్ క్రియేటర్స్కి స్వేచ్ఛ వచ్చేలా చేసిన దాంట్లో మీరు కూడా కీలక భాగస్వామి. సో ఇప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసు. అలాంటి కాంపిటీటరు ఇండివిజువల్ క్రియేటర్స్ని కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు కూడా మీరు డిజిటల్ బుల్లింగ్ చేసి చంపేస్తున్నారని ఒక ఆరోపణ. సరే, ఎవరు ఏం చేయలేరు సార్. ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ ఈజ్ కింగ్ అంతే. నువ్వు ఎంత ఏం చేసినా కంటెంట్ బాగుంటేనే కదా చూస్తాడు. నువ్వు ఎవరిని ఏం చేయడానికి ఎవరు ఏం లేదు. దొంగను దొంగ అని అన్నాను నేను. ఇప్పటివరకు మాట్లాడిన అందరు క్రియేటర్ దొంగని దొంగ అన్నాను. ఏముందో సార్, ఇప్పుడు ఏ టీవీ ఛానల్ అయినా మీరు చూసుకుంటే న్యూస్ ఛానల్స్ బెట్టింగ్ యాప్ చేయకూడదు అంతే, చేయకూడదు, సింపుల్. ఒక వర్డ్ అయిపోయింది ఒక వీడియోతో. కానీ నేను 60 రోజులుగా తీసుకొస్తున్నానంటే దానికి లవంగాలు, ధనియాలు, యాలకులు, జీలకర్ర, కొత్తిమీర కట్ట, గసగసాలు అన్నీ నూరి దాన్ని ఎలివేట్ చేస్తున్నాను సార్. అదే అందుకే ఏముంది అంటే మీ రీసెంట్ వీడియోలు కొన్ని నేను చూసా. ఒక బిగ్ బాస్ సిరీస్ లాగా ఒక బెట్టింగ్ సిరీస్. ఒక వీడియో చెప్తే జనంలోకి వెళ్ళదు సార్. రోజు ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను సార్, ఫోన్ ఇలా కెమెరా ఎట్టుకుంటున్నాను, వాగుతాను. 2 మిలియన్ 3 మిలియన్ 30-40 లక్షల మంది ఎందుకు చూస్తారు? దేనికి? రోజు చెప్పిందే చెప్తున్నాను, బెట్టింగ్ ఆడద్దనే చెప్తున్నాను, ఇంకేమైనా చెప్తున్నాను. కాకపోతే ఒక్కొక్కరిని అందులోకి లాగి ఆ అవేర్నెస్ని కొంత మసాలాలన్నీ వేసి ఎలివేట్ చేస్తున్నాను. అది అంతే. కొన్ని జోక్స్, ఫన్ను, స్క్రిప్టు, అప్పటికప్పుడు చిన్నప్పుడు మనం ఆడిన ఆటలు పాటలు అవన్నీ వేసి దాన్ని మసిపూసి మారేడుగా చేసి దాన్ని అలాగా బెట్టింగ్ అవేర్నెస్ రోజు చూస్తున్నాడు. ఏం చెప్తున్నాడు అన్వేష్ అంటే బెట్టింగ్ ఆడద్దనే చెప్తున్నాడు, ఇంకేమైనా చెప్తున్నాడా? చెప్తుంది బెట్టింగ్ యాప్. ఆ డబ్బులు ఏమైనా నేనైనా తీసేసుకుంటానంటే మా ఇంట్లో బోల్డ్ అప్పులు ఉన్నాయి, ఇంటి లోన్ ఉంది, హౌస్ లోన్ అన్నీ ఉన్నా మళ్ళీ నేను తీసుకెళ్ళి పేద కుటుంబాలకే ఇద్దాం. పుణ్యం ఎన్నో మంది ఎన్నో పాపాలు చేశారు, ఇదొక టైప్ ఆఫ్ పుణ్యం. ఇప్పుడు నేను కలిసిన ఫ్యామిలీస్కి చేతికి అందొచ్చిన కొడుకు చచ్చిపోయారు సార్. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ డబ్బు ఉండదు, ఈ సూసైడ్ చేసుకున్నందుకు పాలసీలు రావు. నేను ఇచ్చిన 2 లక్షలు జస్ట్ 2 సంవత్సరాలైనా కాపాడుతాయి. పల్లెటూరులో ఉంటున్న వాళ్ళందరికీ రోజుకి నెలకు 4,000 ఖర్చు పెట్టుకున్నా వాళ్ళకి ఒక 2 సంవత్సరాలు హ్యాపీగా అలా వెళ్ళిపోతుంది లైఫ్. యా మీరు అన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కో సిగ్నేచర్ ఉంటుందండి ప్రజెంటేషను. మీ ప్రజెంటేషన్ సిగ్నేచర్ ఏంటంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యే భాషలో, మీ యాసలో, మీ భాషలో అందరికీ అర్థమయ్యేలాగా, పండితుడి నుంచి పామర వరకు అర్థమయ్యేలాగా మీ భాషలో మీరు చెప్తున్నారు. అది మీ సిగ్నేచర్, మీ స్టైల్. ఓకే, మీరు అంతా మసాలా నూరుతున్నారు, అవన్నీ నూరుతున్నారు. కానీ మీ మీద విమర్శలు ఏంటంటే మహిళని కించపరిచేలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ తప్పు చేశాడు, వాళ్ళ మదర్ని తిట్టారు. సన్నీ యాదవ్ వీడియో కూడా నేను చేశాను, అతను మీ మదర్ని తిట్టాడు, చాలా తప్పది. ఆ వ్యక్తి బుద్ధిమాలిన పని చేశాడు. మీరు అతని మీద ఏం తిడితే అతను మిమ్మల్ని తిట్టాలి కానీ మదర్ని తిట్టకూడదు. నేను బూతులు మానేసి 40 రోజులైంది. 40 రోజుల క్రితం ఇప్పుడు చర్చించడం వృధా ప్రయాస. నేను అప్పుడు అన్నాను, అందరు టీవీ ఛానల్లో తిట్టారు, మానేశాను. అది చాలా రోజులైంది, గతం కథ. ఇప్పుడు ముందుకి ఇంకో 25 రోజుల యుద్ధం చేసేసి కొబ్బరికాయ కొట్టేసి హారత వెలిగించేసి తూర్పు తిరిగి దండం పెట్టుకొని ఇచ్చిన డబ్బులు వాళ్ళందరికీ పంచేస్తే అయిపోయింది. మళ్ళీ బ్యాంక్ లో వచ్చినట్టు యాత్ర మీద వీడియోలో కంటిన్యూ చేస్తారేగా? అయిపోయింది సార్. ఇంకా రేపు నేను
అయిపోయింది, దెబ్బ తగిలింది, దెబ్బ మానిపోయింది, రేపు నుంచి ట్రావెలింగ్ నా స్టార్ట్, ట్రావెలింగ్ నా యుద్ధం రేపటి నుంచే శ్రీకారం చుట్టాను సార్, అందుకే మీకు ఫోన్ చేశాను. ఇంకెన్ని దేశాలు తిరగాలి? కావాలని ఇంకెన్ని దేశాలు తిరగాలి ఇప్పటికీ నేను అంటే కౌంట్ చేయండి సార్, గో విత్ ఫ్లో. నాది ప్రపంచం అంతా చూసాక, ఎందుకంటే ఆ కౌంటింగ్ అనేది ఏంటంటే ర్యాంకింగ్ లాగా ఉంటుంది. ఒకటి 10 అన్నారంటే 10 అంటాను, 20 అన్నారంటే 20 అంటాను, 30 అన్నారని 30 అంటాను. నేను తీసినవన్నీ వీడియోల రూపంలో ఉన్నాయి యూట్యూబ్లోని. ప్రపంచం ఏం మిగిలి లేదు నేను అంటే చూపించడానికి. ఉత్తర ధృవాలు కానీ, దక్షిణ ధృవాలు కానీ, 7 వింతలు కానీ, 7 ఖండాలు కానీ, 7 పాత వింతలు కానీ, సప్త సముద్రాలు కానీ, పంచ మహాసముద్రాలు కానీ, అదంటే ఆర్కిటిక్ మహాసముద్రాలు కానీ, అంటార్టికా మహాసముద్రాలు కానీ, సహారా ఎడార్లు కానీ, తర్వాత ఆఫ్రికాలో పెద్ద నేషనల్ పార్కులు ఒకవంగా, అదేంటి గొరంగోరో నేషనల్ పార్క్, మసైమారా నేషనల్ పార్కులు కానీ, అండ్ డెల్టాలు అతిపెద్ద డెల్టాలు అయిన ఒకవంగా ఆ డెల్టాలు కానీ అంతరిక్షం నుంచి కనబడతాయి. తర్వాత అతిపెద్ద జలపాతాలు, ఇది నయగారా జలపాతాలు కావని, ఆ తర్వాత ఆ విక్టోరియా జలపాతం కానీ, అతిపెద్ద నదులు, అసలు ఏదైనా అతిపెద్దలన్నీ అయిపోయాయి సార్. మొత్తం మీద అన్వేష్ గారు, మీరు 2 నెలలుగా పోరాడుతున్నారు. 2 నెలల్లో మీరు సాధించింది ఏంటి? ఇప్పుడు ఏ సెలబ్రిటీ కూడా బెట్టింగ్ యాప్ చేయడం మానేశారు, యూట్యూబ్ని క్లీన్ చేసినట్టుగా అయింది. ఇక ఎవరు మీరు రీసెర్చ్లో ఏమైనా తేలిందా? కొత్త సెలబ్రిటీలు, కొత్త వాళ్ళు ఎవరైనా చేస్తున్నారని ఏం సాధించారు ఇప్పటివరకు? రివ్యూ చేసుకుంటే ఏంటి? 60 రోజుల నా పోరాటం అనే కన్నా మన పోరాటం అనడం మిన్న సార్. ఎందుకంటే నేను మాట్లాడిన ప్రతి సంవత్సరం మాట్లాడుతున్నప్పుడు న్యూస్ ఛానళ్ళు కానీ, కో యూట్యూబర్స్ కానీ, కో ఛానల్స్ కానీ ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు జాయిన్ అవుతూనే ఉన్నారు. 2020 నుంచి నేను వీటి మీద మాట్లాడుతున్నాను. లాస్ట్ ఇయర్ కూడా చాలా ఛానల్స్ మాట్లాడారు. సో ఈ ఇయర్ చాలా మంది కొంచెం నోరు పెద్దదయ్యింది, పెద్దదయ్యి అందరూ మాట్లాడారు. అందరూ అవేర్నెస్, నేను ఒక్కనే కాదు కదా సార్. ఇప్పుడు నా నోరు పెద్దది కాబట్టి కనబడుతుంది, కానీ అన్ని టీవీ ఛానల్స్, లోకల్ ఛానళ్ళు, ఇన్స్టాగ్రామ్ పేజీలు, మీమ్ పేజీలు, నువ్వు సే నో బెట్టింగ్ అని చెప్పి చాలా మంది చేస్తున్నారు. అలా కొన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా దీనికి చేస్తున్నారు. అండ్ సో ఈ దాంట్లో ఈ 60 daysలో మనం సాధించింది ఏంటంటే, ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు 90 days సిట్ వేశారు. సో సిట్ కమిటీ వేసి చాలా అంటే మీరు 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 చూసుకుంటే కనుక నాందేడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బూకీల్ని కానీ పట్టుకోవడం, హవాలా మనీని స్వాధీనం చేసుకోవడం కానీ చాలా చేశారు. ఆ తర్వాత మన ఆంధ్ర సైడ్ వస్తే లోకేష్ గారు ఏమన్నారంటే, ఇది ఏకంగా సమూలంగా ఇండియా మొత్తం అంటే ఇండియాగా నాశనం చేద్దామని చెప్పి గోవిందా బెట్టింగ్ యాప్ కాన్సెప్ట్ ఏదైతే నేను ట్యాగ్ చేశానో ట్విట్టర్లో, ఆయన దానికి రెస్పాండ్ అయ్యారు. తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో, సోకాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ప్రమోట్ చేయట్లేదు ప్రజెంట్. అంటే పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్న ప్రాజెక్టులు కూడా, లైక్ రెడ్డి బెట్టింగ్ యాప్ కానీ, ఆ తర్వాత గోవిందా కానీ, వాళ్ళందరూ మీ డబ్బులు మీరు తీసేసుకొని మేము ప్రమోట్ చేస్తే మాకు మా తెలుగు ప్రజలు ఒప్పుకోవట్లేదని వాళ్ళ ఎండోర్స్మెంట్ క్యాన్సిల్ చేసేసుకున్నారు. పల్లవి ప్రశాంత్ వీళ్ళు లాంటి వాళ్ళంతా బిగ్ బాస్లో చాలా మంది ఈ బెట్టింగ్ సైన్స్ని క్యాన్సిల్ చేసేసుకున్నారు. ఇంకా మేము చెయ్యము అని చెప్పి అందరూ అన్నారు. సో ప్రజలు కూడా చాలా వేడిగా ఉన్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు రైతు ఆత్మహత్యలతో కంపేర్ చేసుకుంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి సార్. రైతు పండించి పంట అమ్ముకోలేక నష్టం వచ్చి చచ్చిపోతే, ఇక్కడ యువత కొవ్వెక్కి ఈ బెట్టింగ్ యాప్లో కాలేజ్ ఫీజులు ఏవైతే ఉంటాయో సార్, కాలేజ్ ఫీజులు డబల్ చేస్తే డబల్ అవుతుంది కదా అమౌంట్, కాలేజ్ ఫీజు కట్టేద్దాం, మిగిలిన అమౌంట్ మనం ఎంజాయ్ చేద్దాం అనే వాసనతో ప్రతి ఒక్కరు అదేదో మొబైల్ ఓపెన్ చేయడం, డబ్బులు వేసేయడం, పోవడం, అదే ఆదత్ అయిపోయింది అందరికీ. ఈవెన్ ప్రజలు కూడా ఈజీ మనీ కోసం ఇచ్చేస్తున్నారు. అది ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు మారాలి, మనుషులు మారాలి, ఇక క్రియేటర్స్ మారాలి. చేసేవాడు లేకపోతే చూసేవాడు ఉండడు, అదే ఇచ్చేవాడు లేకపోతే పుచ్చుకునేవాడు ఉండడు. సేమ్ యాస్టీస్గా వాళ్ళు చేసేవాళ్ళు, ప్రమోట్ చేసేవాళ్ళు, లింక్ నొక్కండి అనే వాళ్ళు లేకపోతే వాడికి ఇంకెక్కడి నుంచి లింక్ వస్తుంది? ఇంతకు ముందు ఈ లోకల్ బాయ్ నాని కానీ వీళ్ళు కానీ కారు కొనుక్కున్నాం, మీరు కూడా కొనుక్కోవాలనుకుంటున్నారా? లింక్ నొక్కండి,
ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం, మీరు కూడా కొనుక్కోవాలనుకుంటున్నారా? లింక్ నొక్కండి. మీకు అప్పులు ఉన్నాయా? లింక్ నొక్కండి. ఇల్లు కొనుక్కోవాలా? లింక్ నొక్కండి. దుబాయ్ వెళ్ళాలనుకుంటున్నారా? లింక్ నొక్కండి. థాయిలాండ్ వెళ్ళాలని లింక్, ప్రతిదానికి లింక్ నొక్కండి, లింక్ నొక్కండి అంటే నొక్కుతారు కదా సార్. ఇప్పుడు అలాంటి పప్పులేం లేవుగా. లింక్ నొక్కడం, జాయిన్ అవ్వడం, టెలిగ్రామ్ గ్రూప్లో రమ్మనడం అవేం లేవు, అయిపోయినాయి. ఆ సినిమా అయిపోయింది. నెక్స్ట్ టార్గెట్ ఎవరు సార్ ఇక్కడ మీ హిట్ లిస్ట్లో ఎవరు ఉన్నారు? మీ రీసెర్చ్లో ఏం తేలింది? సార్ రీసెర్చ్ అంటూ ఏం లేదు సార్. ఇక్కడ సోకాల్డ్ బెట్టింగ్ యాప్లో ప్రపంచంలో గెలిచిన వాడు అంటూ ఎవరు లేరు సార్. ప్రపంచంలో క్యాసినో పేరు కూడా అలాగే పెట్టారు. క్యాసిన్, క్యాష్ అవుట్ కాదు, క్యాష్ ఇన్నే. ఆ డబ్బులు పోయినోడు తప్ప వచ్చినోడు ప్రపంచంలో లేడు. సో ప్రతి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళు నష్టపోయారా తప్ప బాగుపడలేదు. సో వాళ్ళు నష్టపోయారని చెప్పి ప్రతి ఒక్కరు స్క్రీన్ రికార్డ్ చేసుకొని ఉంచుకున్నారు. అవన్నీ పంపిస్తున్నారు సార్. బోల్డ్ డేటా ఉంది సార్. 120 మంది ఉన్నారు. ఇంకా ఎంతమందిని ఎక్స్పోజ్ చేయగలుగుతాం సార్ చెప్పండి? తెలుగు రాష్ట్రాల్లో ఇంకా 120 మంది ఉన్నారా? ఇంకా 120 మంది ఉన్నారు సార్. ఎవరు? ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీ. 90% ఇన్ఫ్లుయెన్సర్స్ చేశారు సార్. ఈజీ మనీ కదా. ఆడించేవాడి కన్నా ఆడే 10 కోట్లు వస్తాయి సార్. 5 కోట్లు, 10 కోట్లు, 2 కోట్లు, కోటి రూపాయలు. ఇప్పుడు ఈ షార్ట్ టర్మ్ లో ఈ యూట్యూబర్స్ అందరూ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద కార్లు ఇవన్నీ ఎక్కడి నుంచి కొన్నారు సార్? మనం ఎంతో కష్టపడితే కానీ 10,000 రూపాయలు రావు. అలాంటిది వీళ్ళకి అడ్డదిడ్డంగా కోట్లు ఎందుకు ఇస్తున్నారు అని ఎవరో ఆలోచించి, పోనీ చేసిన కంపెనీలు ఏవైనా అమ్మా అబ్బకి పుట్టినవి? ఏవి ఈ దేశంలో పుట్టినవి కాదు, అన్నీ ఇంటర్నేషనల్. జిఎస్టీ నెంబర్ కూడా లేదు. లైక్ ఇండియా, ఇప్పుడు మన ఐపీఎల్లో గట్టా చూస్తున్నాం ఏవైనా, మనం లాగిన్ అయితే జిఎస్టీ కట్టాలి. ఫస్ట్ 100 రూపాయలు ఆడితే 30 రూపాయలు జిఎస్టీ పోతుంది, 70 రూపాయలు వెళ్తుంది. 70 రూపాయలు ఆడాక పొరపాటున ఏదైనా గెలిస్తే మళ్ళీ ఆ 70 రూపాయలు 500 రూపాయలు అయితే మళ్ళీ అందులో జిఎస్టీ. ఇక్కడ గవర్నమెంట్కి ఓడినా గెలిచినా జిఎస్టీ వస్తుంది, ట్యాక్స్ వస్తుంది, కన్వర్జేషన్ ఛార్జెస్ వస్తాయి, అదైతే ఈ ఛార్జీలన్నీ వస్తాయి. సో సంవత్సరానికి 10,000 కోట్ల నుంచి 20,000 కోట్లు సంపాదిస్తుంది మన గవర్నమెంట్. కానీ అంతకు 10 రెట్లు సంపాదిస్తున్నా ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ఏవైతే ఉన్నాయో. జస్ట్ నిన్న మీరు ఒకసారి చూడండి సార్, ఆర్టికల్ చూడండి ఉంటుంది. ఫెయిర్ ప్లే కంపెనీ 17,000 కోట్లు తీసుకెళ్ళిపోయింది. 17,000 కోట్లు. 2 రఫేల్ యుద్ధ విమానాలు కొనుక్కోవచ్చు మనం. ఏం కాకుండా తీసుకుని చిటుకల ఏం చేస్తాం? గవర్నమెంట్ వాడు తీసుకెళ్ళిపోయాక పట్టారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ 10,000 కోట్లు తీసుకెళ్ళాక పట్టుకున్నారు ఇది. ఇప్పుడు ఈ ఫెయిర్ ప్లే కంపెనీ 17,000 కోట్లు తీసుకెళ్ళాక పట్టుకున్నారు. 10,000 కోట్లు 17,000 కోట్లు ఏం కాకుండా తీసుకెళ్ళిపోతున్నారు సార్, ఏదో మంచినీళ్ళలాగా. ఏం చేస్తాం చెప్పండి? ఇంకా ఇప్పుడు మనం మాట్లాడింది 2 బెట్టింగ్ యాప్లే, అలాంటివి 100 ఉన్నాయి. వాళ్ళెంత దగ్గర ఎంత డబ్బు ఉందో ఎవరికి తెలుసు? వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్తారో ఎవరికి తెలుసు? అంటే మీరు ఆ 120 పేర్లు బయట పెడతారా ఈ ఫైనల్స్ జరిగేలాగా, ఐపీఎల్ ఫైనల్స్ జరిగేలాగా? ఇక్కడ ఓపిక లేదు సార్, చేయలేకపోతున్నాం సార్. అందరినీ దిష్టి ఎక్కువైపోయింది సార్. దిష్టిలు లిస్టులు పట్టించుకోరుగా మీరు? పట్టించుకోకూడదు కదా, మనం ఏదనుకుంటే అది చేయాలి. రిస్క్ కాదు సార్, దిష్టి. అదే గిష్టి లాంటి సెంటిమెంట్లను పట్టించుకోకూడదు అంటున్నా. చేద్దాం అనుకుంటే చేసేయాలి పూర్తిగా. సార్ ఎండ్ ఆఫ్ ద డే 100 మందితో పోరాడడానికి నేను భూమికి 3 అడుగులు 4 అడుగులు ఉంటాను సార్. నేను ఏమైనా పెద్ద పవర్ఫుల్ మనిషిని కూడా కాదు కదా. నాకు నొప్పులు ఉంటాయి కదా, అజీర్తి అవిని. కానీ తప్పదు, బట్ ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు. చేయాలనుకున్నాం, చేసి తీరాలి అంతే. జస్ట్ గో విత్ ఫ్లో. బెదిరింపులు ఏమైనా వచ్చినాయా మీకు? బెదిరింపులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి సార్. తాటాకి చెప్పులకు భయపడేది లేదు. ఇదిగో పూలు అంటే అదిగో మేక, లేపేస్తాం. వచ్చేసి లేపేసి అడ్రస్ ఇచ్చాను కదా, వచ్చి లేపే. ఏముంది? పోయేటప్పుడు ప్రపంచం అంతా తిరిగేసాను, తినాల్సినవన్నీ తినేసాను, చూడాల్సినవన్నీ చూసేసాను. నాకేం కోరికలు లేవు, వచ్చి లేపేసి వెళ్ళిపో. సింపుల్. 5 ఏళ్ళు అయిందా ఇండియాను వదిలిపెట్టి? అవును సార్, 5 years అయింది ఆల్మోస్ట్. ఇంకెన్నేళ్ళకి వస్తారు మళ్ళీ? సార్ 197 దేశాలు, నాకు తెలిసి 2035 దిగుదాం అనుకుంటున్నాను. కరెక్ట్ గా 2035కి. సో ఇంకో 10 ఏళ్ళు బయటే ఉంటారు, దేశం బయట. అప్పుడు మీరు టీవీ 5 తో పాటు ఇంకో 4-5 టీవీ ఛానల్ పెడతారు మీరు. పెట్టాలి. మీకు నేషనల్ సూపర్ జర్నలిస్ట్ అనేసి అప్పటికి ఎవరుంటే అప్పుడు ఆ ప్రధాని చేతుల మీదుగా వస్తుంది మీకు. మీరు ప్రధాని రాష్ట్రపతి చేతుల మీదుగా.
థ్యాంక్ యూ. బట్ మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఇక్కడ మాత్రం అప్డేట్గానే ఉన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది. యాక్చువల్గా నేనేం చూడను సార్, నేనేం చూడను. ఇప్పుడు బెట్టింగ్ యాప్ జరుగుతుంది కాబట్టి చూడాల్సి వస్తుంది. యాక్చువల్గా మనంతా జియో పాలిటిక్స్ నేషనల్ ఏం మన రాష్ట్రాలు అవి చూడను, అవ్వదు అనమాట నాకున్న టైంకి. ఎవరైనా ఏదైనా పంపిస్తే మా ఫ్రెండ్స్ కొంటాను, ఫోన్ చేస్తాను, వాళ్ళతో మాట్లాడినట్లు ఉంటది కదా, అలా ఫోన్ చేసి ఇది ఏంట్రా అంటే చెప్తారు. ఎగ్జాంపుల్ సార్, నేను ఒక వీడియో చూస్తూ ఒక ఆంటీ వెళ్తుంది, ఆంటీ వెనకతల 50 టీవీ ఛానళ్ళు, పెద్ద పెద్ద హడావుడి. నేనేమనుకున్నాను, ఎమ్మెల్యే ఏమో అనుకున్నాను. మా ఫ్రెండ్కి ఫార్వర్డ్ చేసి ఎవర్రా అంటే మొత్తం ఆ స్టోరీ చెప్పాడు సార్ అరగంటలోని. కుమార్ ఆంటీరా ఇలా ఫేమస్ అయ్యిందిరా కూరలు అమ్ముకొని అని చెప్పాడు. ఆహా అని అలాగా ఫ్రెండ్స్ని అడిగి మాట్లాడుకొని తెలుసుకుంటాను సార్. ఓకే, అంటే మీరు చేసిన ఆ వీడియో కూడా నేను చూశాను. భారతదేశం ఎందుకు ఇలా ఉందంటే ఇంటర్నెట్ ఫ్రీగా వచ్చేసిన తర్వాత సమాజం మొత్తం నెట్లో కూర్చున్నారు, ప్రొడక్టివ్ వర్క్ చేయట్లేదు, కూరలు అమ్ముకునే కుమారి ఆంటీ, పోసులు అమ్ముకునే మోనాలిసా ఇలా చెప్పారు మీరు. వీళ్ళంతా పాపులర్ అయిపోయిన వీడియో నేను చూసా. ఎగ్జాక్ట్గా 100% సార్. మనం కమెంట్లు చేయడానికి, లైక్లు చేయడానికి ఈ ఒక్క ఫోన్ ఇసురు పారేసి కష్టపడి పని చేసుకుని మన ఇల్లు, మన వాకిలి, మన అమ్మ, మన నాన్న, మన కుటుంబం, ఆ తర్వాత దేశం అనుకొని ముందుకెళ్తే బాగుంటుంది. అదే కాకుండా ఫోనుల్లో 24 గంటలు సమయాన్ని వృధా చేసేసి మెయిన్ యువత సార్, మెయిన్ టీనేజర్స్ 24 గంటలు ఇన్స్టాగ్రామ్లోనే, 24 గంటలు ఇన్స్టాగ్రామ్లోనే లైక్ కమెంట్, ఇది అదే పెద్ద జీవితం. అందుకు దానితో బెట్టింగ్ యాప్ ఎవడిస్తారా, గివేవే ఫ్రీగా ఎవరిస్తారా, ఫ్రీ ఐఫోన్, ఫ్రీ మొబైల్, ఫ్రీ ఏది ఫ్రీగా ఇస్తారా, ఫ్రీగా ఏది ఇస్తారా అక్కడికి వెళ్తాం. ఫస్ట్ లైక్లు కమెంట్లు చేయమంటారు, చేసేస్తారు అంతే. ఆ టీనేజర్ దగ్గర ఒక ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్తోనే అన్నీ వచ్చారు మొత్తం. వాడికి డబ్బులు, కార్లు, ఇల్లులు, వాకిళ్ళు అన్నీ ఆ ఫోన్తోనే వచ్చారు. నేను ప్రతి ఆదివారం టీనేజర్స్తో మాట్లాడుతున్నాను సార్. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు మాకు 10,000 కావాలి, ఎవరిస్తారు? మా అమ్మ ఇవ్వదు, మా నాన్న ఇవ్వదు, మాకున్న ఏకైక ఆప్షన్ బెట్టింగ్ యాప్స్ అంటున్నారు సార్. ఎంత వరకు న్యాయం చెప్పండి? దారుణం కదా, దారుణం కదా. ఇప్పుడు ఒకరితో అయితే అనుకోవడానికి నేను ప్రతి సండే 3 గంటలు లైవ్ లో మాట్లాడుతున్నాను. అసలు పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉందని. ఇప్పటికి 3 గంటలు 3 సార్లు మాట్లాడి 9 గంటలు. 9 గంటల్లో నేను నేర్చుకున్నది ఏంటి అంటే ఇది. అంటే పీపుల్ మనం చెప్పడం క్రియేటర్ సైడ్, సోషల్ మీడియా అది కాదు, పబ్లిక్ గ్రౌండ్ రిపోర్ట్ కూడా కావాలి కదా. ట్రూ. అంటే ఈజీ మనీ కోసం ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నారు పేరెంట్స్ ఇవ్వరు కాబట్టి. అంతే, ఇంకే ఆప్షన్ లేదు. ఒక్క ఫోన్ తోని కార్లు, ఇల్లులు, వాకిళ్ళు, ఐశ్వర్యం మొత్తం అంతా అన్ని వచ్చేయాలి. ఏం పని చేయకూడదు, జస్ట్ ఫోన్ లోనే అన్ని వచ్చేయాలి అంతే. ఈ మధ్య ఉందిలేండి, నిన్న మొన్న ఒక సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సరు సడన్గా తన ఇన్స్టాలో ఫాలోవర్స్ తగ్గిపోయారని సూసైడ్ చేసుకుంది. ఎంత దారుణంగా డిజిటల్ మీడియాకి ఎంత దారుణంగా అడిక్ట్ అయ్యారు. ప్రపంచం రియాలిటీని మర్చిపోయి భ్రమల్లో బతుకుతున్నారు. సార్ నేను ఒక విషయం చెప్తాను సార్, నా విషయమే చెప్తున్నాను సార్. నేను ఎదిగే క్రమంలో ఈ ఫోన్ని ఇసిరేసాను సార్. 2014 నుంచి 2020 వరకు ప్రపంచంలో ఏం జరిగిందో నాకు తెలియదు సార్. అసలు ఏం జరిగిందో. అమెరికా వెళ్ళిపోయాను, అక్కడ బాత్రూంలో కొడుక్కున్నాను, అదొకటే నాకు గుర్తుంది అంతే. ఇంటికి రావడం, ఒక 1 నెల రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ అమెరికా వెళ్ళడం, బాత్రూంలో కడగడం, మళ్ళీ ఇంటికి రావడం, 1 నెల రోజులు రెస్ట్ తీసుకోవడం, అమెరికా వెళ్ళడం. అలా 6 సంవత్సరాలు గడిచిపోయాయి. 6 సంవత్సరాల్లో కష్టపడిన డబ్బులతో ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాను సార్. ఈ క్రమంలో ప్రపంచం ఏమైపోయిందో తెలియదు, ఎమ్మెల్యే ఎవడో తెలియదు, సీఎం ఎవడో తెలియదు, ఏ సినిమాలు వచ్చాయో ఏమీ తెలియదు. కష్టం కష్టం కష్టం. నా ఇల్లు, నా వాకిలి, మా ఇల్లు, మా అమ్మ, మా నాన్న బాగుండాలని 6 సంవత్సరాలు ఏం కాకుండా కష్టపడ్డాను సార్. మళ్ళీ కరోనా వచ్చింది, మొత్తం మళ్ళీ లైఫ్ బ్యాక్ స్టేజ్కి తీసుకెళ్ళిపోయాం. మళ్ళీ కరోనా దగ్గర నుంచి మళ్ళీ 2020 నుంచి మళ్ళీ 2023 వరకు మళ్ళీ ఏం జరిగిందో నాకు తెలియదు సార్. సినిమా కూడా చూడలేదు, ఓన్లీ యూట్యూబ్. మాకు మళ్ళీ యూట్యూబ్ కష్టాలు, యూట్యూబ్లో నిలదొక్కుకోవాలి అని 3 సంవత్సరాలు ఏ రోజు వదలకుండా వీడియో చేశాను సార్. కూర్చొని వీడియో కాదు, రోజు ట్రావెలింగ్ వీడియో. 3 సంవత్సరాలు డే టు టైమ్ ఉన్న హాస్టల్తో సహా, డే టు టైంతో సహా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాయి. ఇంకా అడగక్కలే. ఇంక సుఖపడతాము, ఎంజాయ్ చేద్దాం, కష్టపడతాం అనేసి ఈ బెట్టింగ్ యాప్లు పోవాలి.
అదే సార్, ఇదే సార్ లాస్ట్. ఇంక నేను చెయ్యను. ఈ తో కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా అవతల ప్రాణాలు పోతున్నా, ప్రాణాలు లేచిపోతున్నా నాకు అనవసరం, నా వల్ల కాదు, చాలా కష్టం. ఎందుకు అంత టైర్డ్ అయిపోయారా? అలా కాదు సార్, ఒకడంటే శత్రువు అనుకోవడానికి ఇప్పుడు 100 మంది శత్రువు. ఎవరు పొడిచినా ఎవరి మీద కూడా కేసేయలేం. 100 కత్తులతో రెడీగా ఉన్నారు, రా 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 అని. మీరు ప్రపంచం అంతా తిరుగుతున్నారు కదా, ఇప్పుడు మన దేశంలో ఈ బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడి ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైనా ఒక యాప్ నిర్వాహకుడు ప్రజల మీద పడి ఆ జోదాన్ని బెట్టింగ్ చూపించి తాను డబ్బులు సంపాదించడానికి యాప్ తయారు చేస్తాడా, ఊర్లో ఉన్న అందరికీ డబ్బులు పంచిపెట్టి కోల్పోవడానికి యాప్ తయారు చేస్తాడా అనే చిన్న కామన్ సెన్స్ పాయింట్ కూడా లేకుండా ఎందుకు ఏ దేశంలోనే ఇలా ఉన్నారా? ఇలా ఒళ్ళు గొల చేసుకుంటున్నారా? ఏ దేశంలో లేనన్ని దరిద్రాలు మన దేశంలోనే ఉన్నాయి సార్. ఏ దేశంలో క్రియేటరు నేను ఇల్లు కొనుక్కున్నాను సార్, ఆ యాడ్లు మీరు చూసారో లేదో సార్, ఈ సోకాల్ యూట్యూబర్స్ మీరు చూసుకుంటే ఇల్లు కొనుక్కున్నాం, కారు కొనుక్కున్నాం సార్, వాడు బండి తగలపెట్టేశారు సార్. కొత్త బండి షోరూమ్ నుంచి తెచ్చాడు, పెట్రోల్ వేసేసారు, అగ్గి పెట్టేశారు. వాళ్ళు అడుగుతారు అనమాట, ఎలా రా తగలబెట్టావంటే, సింపుల్ రా, మళ్ళీ కొత్త బండి వస్తుంది, వచ్చేసింది. అదే సార్ అది. సో వాళ్ళు బండి తగలబెట్టాక మళ్ళీ కింద క్వశ్చన్ చేశారు, మాకు నమ్మబుద్ధి కావట్లేదు, ఈసారి ఐఫోన్ తగలబెట్టు. ఐఫోన్ కొన్నాడు, తగలబెట్టేశారు సార్. ఓకే, ఇప్పుడు ఐఫోన్ తగలబెట్టేస్తే మాకు నమ్మకం కుదరట్లేదు, ఆ టీవీ ఎరగొట్టేశారు సార్. ఇప్పుడు ఇంత నమ్మకంగా చేస్తుంటే ఎవరు నమ్మరు సార్, చెప్పండి మీరు చెప్పండి, ఎవరు నమ్మరు? మనం అసలు మన యువతని రా బెట్టింగ్ ఆడు చంద్రముఖి ఆవాహయామి కావచ్చ అన్నది, ఆడు రా 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 సావదొప్పుతుంటే ఒకడైతే అనుకోవడానికి ఎవరు చూసినా ఆడే. బిగ్ బాస్ లో 50% మంది యూట్యూబర్లు ఇదే పత్తి గింజలు ఆపారు. బిగ్ బాస్కి వెళ్ళడం, బయటికి రావడం, పత్తి గింజలు స్టార్ట్ చేయడం, బిగ్ బాస్కి వెళ్ళడం, బయటికి రావడం, పత్తి గింజలు స్టార్ట్ చేయడం. అదేదో జాతీయ క్రీడా, హాకీయా, నేషనల్ గేమా, లేదంటే రాష్ట్ర స్థాయి గేమా, ఏంటది? లింక్ నొక్కండి ఆడండి, టెలిగ్రాము, రంగుల ప్రొడిక్షన్, కలర్ ప్రొడిక్షన్, ఏవో ఏరోప్లేన్ ఎగిరింది, ఒక్కొక్కడు ఒక్కొక్క ఆర్టిస్టు. లోకల్ బాయ్ నాని అంటాడు, చేపలు ఇస్తాము అంటాడు, వచ్చాక బెట్టింగ్ ఆడమంటాడు. ఇల్లు హర్ష సాయి, దైవ సహాయం, దేవుడికి సహాయం, ఆడికి సహాయం, వీడికి ఇల్లు కొన్నాను, ఫీ పెట్రోల్ బంకు, ఫీ ఇల్లు అది అంటాడు, వచ్చాక మళ్ళీ బెట్టింగ్ యాప్. ఈ బయాసని యాదవ్ ఉన్నారంటే ఐఫోన్ ఇస్తాను, అది ఇస్తాను, మళ్ళీ బెట్టింగ్ యాప్. ఇంక ఇవి బిగ్ బాస్ షోలో ఉన్నారంటే, అమ్మాయిలు ఉన్నారంటే ఎక్స్పోజింగ్ చేస్తారు, అది చేస్తారు, మళ్ళీ బెట్టింగ్ యాప్. ఏది తిరిగి అటు తిరిగి ఎండ్ ఆఫ్ ద డే బెట్టింగ్ యాప్. ఇంకోటి లేదు వాళ్ళకి, ఇంకేం చేసినా రూపాయి డబ్బులు రావు. ఈ బెట్టింగ్ యాప్లో ఎక్కువ వస్తాయి. సింపుల్, 2 కోట్లు, లైఫ్ సెటిల్డ్. ఒక్క యాప్ ప్రమోట్ చేస్తే లైఫ్ సెటిల్డ్. కార్లు, ఇల్లులు కొనుక్కోవచ్చు, ఆశలు తీర్చుకోవచ్చు, నీ కోరికలన్నీ నెరవేరుతాయి బెట్టింగ్ యాప్. ఇప్పుడు వీడికి ఇన్ని కోట్లు వస్తున్నాయంటే వాడికి ఎన్ని పోతాయి? ఇప్పుడు 100 కేసులు ఉన్నాయి చేతిలో. వాళ్ళు మాట్లాడుతుంటే ఏడిపోస్తుంది సార్. ఒక్కొక్క ఏమండి అసలు నేను అన్ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను చూడండి సార్. ఈ చేతికి అందొచ్చిన కొడుకు చచ్చిపోయారు, మేము ఎలా బతకాలని అడుగుతున్నారు సార్. వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు చేస్తారు? ఇప్పుడు ఈ హర్ష సాయ ఉన్నారు సార్, వాడికి ఆవులు కొన్నాను, వీరికి గేదెలు కొన్నాను అనే కన్నా 100 కేసులు ఉన్నాయి సార్. వీడి వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు సార్. వీరు సహాయం చేయాల్సింది ఎవరికి? వీరికి ఎవరికి చేయాలి? వాడెవరికో బాగున్నోడికి ఎందుకు చేస్తారు సార్? వీడి సహాయం ఎవరికి చేయాలి? వీడు చెప్పిన పరి బెట్టింగ్ మ్యాచ్ లింక్ నొక్కి నష్టపోయిన వాళ్ళకి వెళ్ళి సహాయం చేస్తే చాలు సార్. పుణ్యం. పోయిన ప్రాణం ఎలాగో రాదు. వెళ్ళి వాడికి ఇల్లు కట్టించడమో, వాళ్ళకి ఆవులు పెట్టించడమో, బార్బర్ షాప్ ఓపెన్ చేయడమో, ఫ్రీ పెట్రోల్ వాడికి చేయాలి సార్. వాళ్ళకి చేయకుండా అన్ని బాగున్నోడికి వెళ్ళి చేయడం ఏంటి? మళ్ళీ అందులో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ఏంటి? వ్యాపారం అవ్వట్లేదు సార్ ఇది. మీరు అతను మీ ఇంటర్వ్యూ చూశాను, వాడు ఏదేదో చెప్తున్నాడు. అతను ఏమంటాడంటే లీగల్ ఎయిడ్ ధోని వీళ్ళందరూ కూడా చేస్తున్నారు, వాళ్ళు చేసింది నేను చేశాను, ఇల్లీగల్ యాప్ నేను చేయలేదు, లీగల్ ఎయిడ్ యాప్ చేశాను, నా ఇంటర్వ్యూలో చెప్పాను. పరి ఒకసారి చూడండి సార్, పరి బెట్టింగ్ మ్యాచ్ లీగల్ ఒకసారి చూడండి సార్. జాఫర్ గారు కూడా ఇదే అన్నారు. ఆయన అసలు ఆ పరి బెట్టింగే కాదంట, అదేదో డొనేషన్ యాప్ అని చెప్పాడు ఆయన ఇంటర్వ్యూలో. ఆయన అడుగుతారు అనమాట, జాఫర్ గారు అడుగుతారు, పరి అనేది బెట్టింగ్ మ్యాచ్ కాదంటే అది డొనేషన్ యాప్ అంటే, డొనేషన్ యాప్ అన్నారు. క్లియర్ గా పరి బెట్టింగ్ మ్యాచ్ అని ఉంటది, జిఎస్టీ నెంబర్ లేదు,
సంవత్సరానికి 10 కోట్లు అంటే ఇక్కడ 10,000 కోట్లు సంపాదిస్తుంది. ఒక చిన్న గ్రే ఏరియాని వాడుకుంటున్నారు వీళ్ళందరూ. సుప్రీంకోర్టులో అది కూడా సార్. కేసులు ఉన్నాయి. అదేంటంటే బెట్టింగ్ అనేది లాటరీ మీద ఆధారపడిందా, స్కిల్ గేమా, దాని మీద పెద్ద చర్చ హైకోర్టులో, సుప్రీంకోర్టులో. సార్ 50% మన పైన కనుక గవర్నమెంట్ స్కిల్ గేమ్ అయితే అది అలౌ చేయాలని ఉంది. కాబట్టి స్కిల్ గేమా లేదంటే లక్క అనే దాని మీద ఉన్న గ్రే ఏరియాని పట్టుకుని ఈ యాప్ నిర్వాహకులు ఆడుకుంటున్నారు. ఆ ఒక్క పాయింట్ పట్టుకుని ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఆడుకుంటున్నారు. సార్ ఇక్కడ అందుకని వీళ్ళు ఆటలు సాగుతున్నాయి. సార్ బెట్టింగ్ అనేది జోదం సార్. బెట్టింగ్ అనేది డౌట్ ఎందుకు అందులో? అసలు అది నో డౌట్ సార్, ప్రాణాలు పోతాయి సార్ అందులో. మళ్ళీ అది నాకు లాటరీ వేరు సార్, లాటరీ వేరు, ఇది బెట్టింగ్. అరే ఇప్పుడు నువ్వు లింక్ నొక్కుతున్నావు, వాడు ఇచ్చిన లింక్ నొక్కుతున్నావు, ఒక్కసారైనా చెక్ చేసావా అకౌంట్ నెంబర్ కూడా లేదే వాళ్ళకి. 500 10,000 10,000 కొడితే వాడు అకౌంట్ అమ్మేస్తారు సార్. గూగుల్ వి అదేంటి SBIవి, యాక్సిస్ బ్యాంక్ వి గట్ట 15,000కి అమ్ముతారు సార్. అవన్నీ డమ్మీ అకౌంట్లు కొనుక్కొని వాటితో నిర్వహిస్తారు సార్. అసలు ఓనర్ ఎవరో చూడండి, ఎక్కడ పుట్టాడు, ఏ కంపెనీయో, GST నెంబరు ఏం తెలియదు సార్. ఎలా ప్రమోట్ చేస్తారు సార్ చెప్పండి. కొన్ని వీళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా లిక్విడ్ క్యాష్ లో ఎంత అమౌంట్ ఇస్తారో, హవాలాలో ఎంత ఇస్తారు, ఎంతవరకు న్యాయం చెప్పండి. ఐపీఎల్ టైం లైవ్ లో ఉన్నాం అన్వేష్, లైవ్ లో ఉన్నాం. ఐపీఎల్ టైంలో 90,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరుగుతుంది బెట్టింగ్ యాప్స్ ద్వారా. ముఖ్యంగా Dream11 అనే యాప్ ద్వారా 36,000 కోట్ల రూపాయలు సీజన్లో వాళ్ళు కొట్టేస్తున్నారు. ఆనంద్ జైన్ అనేటటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త, అంబానీ అదాలీకి చడకు క్లోజ్గా ఉంటారు. ఇది లీగలైజ్డ్ యాప్ అని చెప్పి జరుగుతోంది. GST కడుతున్నారు దేశంలో. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఉంది ఒక గ్రే ఏరియాలో. అదేంట్రా అంటే మ్యాచ్ ప్రిడిక్షన్, రిజల్ట్ ప్రిడిక్షను, టీమ్ కాంబినేషను, బౌలింగా, బ్యాటింగా, పిచ్ ఎలా ఉంది, ఇది అనేది గేమ్ ఆఫ్ స్కిల్, మ్యాటర్ ఆఫ్ స్కిల్. ఇది దీంట్లోకి రాదు, గ్యాంబ్లింగ్లోకి రాదు అనే ఒక రకమైనటువంటి 50% అబోవ్ మ్యాటర్ ఆఫ్ స్కిల్లా లేదా మ్యాటర్ ఆఫ్ లక్కా, వీటన్నిటి నేపథ్యంలో ఇదివరకు మీకు తెలిసే ఉంటుంది, క్లబ్బుల్లో రమ్మీని ఎలవ్ చేశారు. అది పేక కాదు, జోదం కాదని, స్కిల్ అని. అలాంటి గ్రే ఏరియాను పట్టుకొని 1,000 కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు యాప్స్ వాళ్ళు. వీళ్ళే మీరు ప్రస్తావించిన డిజిటల్ ఫుట్ ప్రింట్ ఎక్కువ ఉన్నటువంటి యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్కి కోట్ల రూపాయలు వెదజల్లి యాడ్స్ ఇప్పించి, ఇదిగో చాలామంది ఇన్నోసెంట్ దగ్గర డబ్బులు కొట్టేసి వాళ్ళు ప్రాణాలు పోయేలా చేస్తున్నారు. ఇది చాలా పెద్ద మాఫియా నెట్వర్క్. చట్టాలు కూడా ఎలా ఉన్నాయంటే కొన్ని రాష్ట్రాల్లో లీగలైజ్డ్ జోదం, గోవా లాంటి రాష్ట్రాల్లో. తెలంగాణలో అసలు స్కిల్ లేదు, గ్యాంబ్లింగ్ లేదు, ప్రతిదీ నిషేధమే. కానీ దేశం ఒక యూనిట్గా గోవాలో లీగలైజ్డ్ కాబట్టి అక్కడ నేను యాడ్ ఇచ్చానంటే అది ఓన్లీ గోవాకే పరిమితం అవ్వలేదు. కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకు దోచేస్తున్నారండి. నేను ఓపెన్గా ఈ కంపెనీల పేర్లు చెప్పా, నాకేం భయం లేదు, ఏళ్ళు చేస్తే రేపటికి 2 ఏదైనా కానివ్వండి. బట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక స్థాయి దాటి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈ మాఫియా నిండుకుపోయింది. దీన్ని ఎలా ఆపాలని మీరు అనుకుంటున్నారు? ఎలా ఆపగలం? సలహాలేంటి సార్? ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఇల్లీగల్, లీగల్ అని ఉంది సార్. లీగల్ అంటే ఏం లేదు సార్. లీగల్ వాటికి గవర్నమెంట్కి ఓడినా ఆడినా 30-40-60% పోతుంది, రైట్? ఆడొక కస్టమర్ కేర్ ఉంటాడు, ఒక బాబు నాకు 10 లక్షలు పోయే అన్నా అడగడానికైనా ఉంటుంది. రేపు ఎప్పుడు వెళ్ళారా, పోయిన రిసిప్ట్లు తీసుకెళ్ళి అడ్డంగా దుబ్బేశారా 10 లక్షలు, బాబు నేనేం ఆడలేదురా చూడండి రా అని అడగడానికైనా ఉంటుంది కస్టమర్ కేరు. GST కడుతున్నాము, TDS కడుతున్నాము, అన్నీ కడుతున్నాం. కానీ ఈ హర్ష సాయి ప్రమోట్ చేసింది, వీళ్ళు ప్రమోట్ చేసింది ఇల్లీగల్ బెట్టింగ్ యాప్. మన మెట్రో రైల్లో ఏదైతే ఉన్నాయో అవి బెట్టింగ్ యాప్. బెట్టింగ్ యాప్కి గేమ్ ఆఫ్ స్కిల్కి చాలా నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. గేమ్ ఆఫ్ స్కిల్ అనేది లాటరీ సిస్టమ్, అది వదిలేయండి. లాటరీ వస్తుంది ఆ బొమ్మ, ఇప్పుడు బొమ్మ బొక్కు వేస్తాం, అది పక్కన పెట్టేది. కానీ ఇక్కడ బెట్టింగ్ యాప్ అనేది ముక్కు మొహం తెలియదు. వాడు ఏదో లింక్ ఇచ్చాడు, వాళ్ళు ఏదో లింక్ నొక్కవు, నీ డబ్బులు వేసావు పోయే అన్న.
ఎవరికి కంప్లైంట్ చేసినా రావు, గెలిస్తే విత్డ్రాల్ అవ్వవు, కస్టమర్ కేర్లు ఉండరు, ఓనర్ చూస్తే ఎక్కడో అరేబియన్ దీవుల్లోనో కరేబియన్ దీవుల్లోనో అండమాన్ దీవుల్లోనో ఉంటాడు. ఆ దీవులకి వెళ్ళి ఫ్లైట్ ఛార్జీలు వేసుకొని ఎవరిని అడుగుతావు, ఎక్కడన్నా అడుగుతావు. ఇప్పుడు ప్రమోట్ చేసినోడికి ఏమైనా తెలుసా అంటే నాకేం తెలుసు, ఆడెవడో చెప్పాడు నేను చేశాను అంటావు. పోనీ వాడికి ఎవరు చెప్పాడంటే వాడికి ఇంకోటి ఎవడో ఇస్తారు, వాడికి ఇంకోటి ఎవడేస్తాడు. ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వెనకాతల 100 మంది చైన్ లింక్లు ఉంటాయి. ఓనర్ను పట్టుకోవడం అసంభవం. నేనేమంటున్నానంటే పబ్లిక్ ఈజీ మనీ కోసం పబ్లిక్ ఆ ప్రలోభాలకు గురైనప్పుడు లీగలా ఇల్లీగలా తెలుసుకునేంత ఇది ఉండదు. నిజంగానే లీగల్ ఎయిడ్ యాప్స్ కూడా దోపిడీయే. అసలు దాని జోన్కి వెళ్ళడం మంచిది కాదనేది చెప్పడం నా ఉద్దేశం. ఇల్లీగల్ మరీ ఘోరం, లీగల్ కూడా ఎంకరేజ్ చేయొద్దు అనేది నా ఉద్దేశం. భారతరత్న గ్రహీత సచిన్ టెండూల్కర్ భారతరత్న ఇచ్చారు, ఆయనే చేస్తున్నాడు. ఇక్కడ ఆయన చేస్తుంది బెట్టింగ్ యాప్ కాదు, గేమ్ ఆఫ్ స్కిల్. గేమ్ ఆఫ్ స్కిల్ అనే అంటారు. సో గేమ్ ఆఫ్ స్కిల్ మన తిరణాల సంబరాల్లోని రింగులు కొనుక్కొని సబ్బు మీద, కుక్క పిల్ల మీద, బొమ్మల మీద రింగులు వేస్తాం, వచ్చిన డబ్బులు ఇస్తాం. అది గేమ్ ఆఫ్ స్కిల్ కింద వెళ్ళిపోతుంది. ఇక్కడ కాయరాజకాయ అనేది బెట్టింగ్. అందుకే కాయరాజకాయ ఎక్కడైనా ఆడితే పోలీసులు పట్టుకొని వెళ్ళిపోతాం. గేమ్ ఆఫ్ స్కిల్ ఏదైతే రింగుల గేమ్ ఉందో అది పోలీసులు పట్టుకొని వెళ్తాం. అక్కడ వాటికి నేను డబ్బులతోనే ఆడుతున్నావు కదా. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు వీటి వల్ల కూడా చేసుకున్నారు. సార్ ఇక్కడ అవగాహన లేదు సార్, అవేర్నెస్ లేదు సార్. అవేర్నెస్ లేకే ప్రాబ్లం, అందుకనే అవేర్నెస్ గురించి మాట్లాడుతున్నాను నేను. అదే సార్, మంత్రి లోకేష్ గారు ఏమన్నారంటే దీనికి నిరంతర అవేర్నెస్ అవసరం అన్నారు. అంటే 365 రోజులు నేను 365 రోజులు బెట్టింగ్ కోసమే మాట్లాడుతూ ఉంటే నేను ఎలా పని చేయాలి, నేను ట్రావెలింగ్ ఎలా చేయగలను? ఎవరో ఒకరు సార్, ఇప్పుడు మీరు ఆ థియేటర్కి వెళ్ళేటప్పుడు ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటున్నాం, రైట్? అదే చేత్తో పక్కన ఇంకో స్లైడ్ వేయాలి, జోదం ప్రాణాంతకరం అనేసి. ఇవి ఆరోగ్యానికి హానికరం, సస్తావు, వెంటనే చచ్చిపో, కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ జోదం ఈ రోజు పొద్దున్న ఆడితే రాత్రికి చచ్చిపోవచ్చు, మేబీ అరగంటలో కూడా పోవచ్చు. ఈ రైలు పట్టాల మీద ఏలాడుతున్న బాడీలు అన్నీ అవే కదా సార్. నీకు డబ్బు పోయేసరికి ఇన్స్టెంట్ మెంటల్ ప్రెషర్ వచ్చేస్తుంది సార్ బ్రెయిన్ లోని. ఆ ప్రెషర్ నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఎవరేం చెప్పినా వినబడవు, ఏం కనబడవు. అప్పులు, బాధలు, కష్టాలు కనబడతాయి. ఇన్ని కష్టాలు తట్టుకోలేక వాడు చచ్చిపోతున్నాడు. అందరూ అదే. నేను మాట్లాడిన 10 పేరెంట్స్ చెప్పిన విషయం ఏంటంటే వాడు ఆ బెట్టింగ్ యాప్ ఆడతారని మాకు చచ్చినంత వరకు తెలియదు బాబు అంటున్నారు. అంటే వాళ్ళు ఆడుతున్నారని పేరెంట్స్కి ఏంది? ఇప్పుడు పేరెంట్స్ ఇల్లిటరేట్స్, వాళ్ళకి ఏం తెలియదు కదా సార్, చెప్పండి. వాళ్ళకేం తెలుస్తుంది ఫోన్లో ఏం చేస్తున్నాడు? అది ఇప్పుడు ఆడు అందుకోసమే చచ్చిపోయాడని పేరెంట్స్కి తెలియట్లేదు సార్. ఇక్కడ బాధ అది. నేను కొన్ని వీడియోలు చూశాను, మీరు వాళ్ళు ఫోన్లో మీరు కన్సోల్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా ఉన్న ఎడిటింగ్ చేయడానికి ఖాళీ లేక పెట్టలేదు, చాలా నాకేం తెలియదు అని చెప్పి వాళ్ళ మదర్ చెప్తుంది. నేను ఒక అబ్బాయిని పెట్టుకున్నాను సార్, నెలకి 50,000. అబ్బాయి పని ఏంటంటే ప్రతి బెట్టింగ్ విక్టిమ్ దొరికిన న్యూస్ ఆర్టికల్, న్యూస్ ఛానల్స్ ఆర్టికల్స్, మన దగ్గర ఉన్న కంప్లైంట్ అవి, మన దగ్గర ఉన్న డేటాతోని ప్రతి బెట్టింగ్ రోజుకి 2 కేసులను విచారించడం. అందులో పేదవాడు ఎవడు, డబ్బున్నోడు ఎవడు. మొన్న ఒక కేసుకి వెళ్ళాం, వాడికి 6 అంతస్తుల మేడ ఉంది, ఒక కారు ఉంది. ఇంటికి వెళ్ళినంటే మా ఊడికి నాటుకోడి కూర పెట్టారు. ఆడన్నాడు, అన్న వీడికి సహాయం చేయక్కర్లేదు అన్న అన్నాడు. వాడికి అక్కలేదు. తర్వాత ఇంకో ఫ్యామిలీకి వెళ్ళాం, వాళ్ళకి తినడానికి తిండి లేదు, మజ్జిగ నీళ్ళు ఇచ్చారు, మొత్తం అప్పుల్లో ఉన్నారు. సో వాళ్ళకి ఆ 2 లక్షలు అనేది చాలా హెల్ప్ అవుతుంది. గుడ్డులో మెల్లనయ్యాను సార్. ఇక్కడ నేను ఎవరిని ఇవ్వడానికి, నేను ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ రీజన్, నేను ఎందుకు ఇవ్వాలి? ప్రమోట్ చేసి 2 కోట్లు 10 కోట్లు సంపాదించిన హర్ష సాయి ఇవ్వాలి. ఆ ఇల్లులు, కార్లు కొనుక్కున్న శివజ్యోతి వాళ్ళ లాంటి వాళ్ళు ఇవ్వాలి. నేను ఎందుకు ఇవ్వాలి? బట్ నేను ఇంకా ఇస్తున్నాను. ఇక్కడ కాజ్ ఏంటంటే మీరు పాపాలు చేశారు. ఈ బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళు, వీళ్ళు రెస్టారెంట్లు, షాపులు, హాస్పిటళ్ళు, ఎవరికారు ఫామ్ హౌస్లు, లగ్జరీ అపార్ట్మెంట్లు కొనేసుకున్నారు. మీరు కొంతలో కొంతనా ఎవరెవరికి ఇవ్వడం కాదు డబ్బులు, ముందు బెట్టింగ్ లో చనిపోయిన కుటుంబాలకు ఇవ్వండి చాలు, పుణ్యం. ఈ హర్షసాయి లాంటి నేను వారికి సహాయం చేస్తున్నాను, నువ్వు వారికి వీరికి సహాయం చేయక, బెట్టింగ్ యాప్ లో చచ్చిపోయినా 1000 కుటుంబాలున్నా వారికి సహాయం చేయి, పుణ్యం వస్తుంది. అన్వేష్, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూనే ఫ్రీగా ఉన్నప్పుడు పాడ్కాస్ట్ ఒకటి చేసినప్పుడు పర్సనల్గా మిమ్మల్ని అడగాల్సినవి చాలా ఉన్నాయి. బ్రాడ్కాస్ట్ శాటిలైట్ ఛానల్ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది కాబట్టి నిబంధనలు అవి ఉంటాయి మీకు తెలుసు. కాబట్టి
ప్యూర్లీ పర్సనల్ ఇంటర్వ్యూ కాకుండా బెట్టింగ్ యాప్స్ కోసం మీరు పోరాడుతున్నారు కాబట్టి ఈ గంట దానికి కేటాయించాము. పర్సనల్గా అవును సార్. టీవీ5 యూట్యూబ్కి పాడ్కాస్ట్ చేసినప్పుడు అన్ని అడుగుతా. ఫైనల్గా ఏంటంటే ఈ యాప్స్ వ్యతిరేకంగా మీరు చేసిన ఉద్యమం వల్ల మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాల్సింది బూతులు తిట్టడం మానాలి అనే ఒక పాయింటా ఇంకేమైనా ఉన్నాయా? సార్ అదే అంటున్నాను సార్, బూతులు తిట్టి మానేసి 40 రోజులు అవుతుంది, ఇంకా దాన్నే పట్టుకొని అందరూ తిట్టామని అంటే ఇంకేం చెప్తాను సార్? కాదు కాదు కాదు, నేను ఎందుకన్నానంటే కాదు ఒకటి నేను పాజిటివ్గా అని చెప్తున్నాను, మీకు పాజిటివ్గా అని చెప్తున్నాను. మీరు చదువుకున్నారు, అమెరికాలో ఉద్యోగం చేశారు, ప్రపంచంలో అనేక దేశాలు తిరుగుతున్నారు, ఆ దేశాల్లో ఉన్న సంస్కృతి, భాష, వాళ్ళ ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు ఇంత స్టడీ చేస్తున్నారు. ఇదంతా అయిన తర్వాత మీరు స్కూళ్ళకి వెళ్ళి ఎవరైనా ఇన్వైట్ చేస్తే వాళ్ళకి ఒక 5 అంశాల మీద లెక్చర్ ఇద్దాం అనుకుంటున్నాను అన్నారు. అన్నిటి మీద నేను మీవన్నీ ఫాలో అయ్యి చెప్తున్నా. మీరు రీసెంట్గా సజ్జనార్ గారి ఇంటర్వ్యూలో కూడా ఉమెన్ విషయంలో ఒక పాయింట్ మాట్లాడారు, ఆయన పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు అన్నప్పుడు. ఓకే, ఇది మీ స్టైల్, మీ సిగ్నేచర్ నేను కాదని అంటలేదు, కానీ నేను పాజిటివ్గా చెప్తున్నాను మీకు. కాదు అన్వేష్, నేను భూతద్దంలో పెట్టట్లేదు, నేను మీకు పాజిటివ్ గా కన్స్ట్రక్టివ్ గా ఒక పాయింట్ చెప్తున్నా. కాదు ఒక్క పాయింట్ నేను పాజిటివ్ మీకు ఏం చెప్తున్నానంటే, మిమ్మల్ని పూర్తిగా సమర్థించే వాళ్ళు కూడా మీ ఇంటెన్షన్ విత్ గుడ్ ఇంటెన్షన్ ఫైట్ చేస్తున్నాడని అర్థం చేసుకున్న వాళ్ళు కూడా అనే పాయింట్ ఏంటంటే, ఉమెన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారు అంటే. ఇప్పుడు ఈ 40 రోజులు మానేశారనే కాదు, పెళ్లి గురించి అయినా దేని గురించి అయినా, లేదా మీరు పెళ్లి గురించి మాట్లాడినప్పుడు కూడా కుక్కను పెంచుకున్నా, పెళ్లి చేసుకున్న పెళ్ళాన్ని బాగా చూసుకోవాలి, లేకపోతే నేను చూసుకోను, ఇట్లా ఒక రకమైన భావంతో ఉన్నాడు అన్వేషణ. ఒక పాయింట్ మీ దృష్టికి తెస్తున్నా, అది మీ దృష్టికి వచ్చిందా లేదా? సార్ ఎండ్ ఆఫ్ ద డే అది పర్సనల్, వ్యక్తిగతం. ఈ బెట్టింగ్ అనేది బెట్టింగ్ యాప్ మీదే మాట్లాడాను నేను, దీని మీదే మాట్లాడుతున్నా. అవును, ఇక్కడ నేనేం చెప్పాలంటే ట్రావెలింగ్ చేస్తున్నాను సార్. ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు నేను ప్రమోషన్ చేయను. నాకు ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని పిల్లాన్ని ఎక్కడ పెట్టి పోషించాలి? ఇప్పుడు అందరూ పెళ్లి అవ్వలేని మీరు కూడా ట్రావెలింగ్ చేసుకుంటా అన్నారు కదా, అర్థం చేసుకుంటారు కాబట్టి సార్. దొరకాలి కదా సార్, గంట బొంత దొరకాలి కదా. ఇప్పుడు నేను ట్రావెల్ చేసి ఇప్పుడు నా దగ్గర డబ్బులు నాకు కొడుకోవడానికి నాకే లేనప్పుడు నేను అమ్మాయిని ఏం పోసే సార్? పెళ్ళంటే ఎవరికి వద్దు సార్ చెప్పండి. అది పూర్తి వ్యక్తిగతం అండి, నేను అసలు అంశాలు అడగను సార్. ఎందుకంటే కాదు సార్, మా అమ్మేనా ఇంకెవరమ్మేనా అన్వేషు ఆనందంగా హ్యాపీగా ఉంటాడు. ఆడికి 3 ముళ్ళు పడిపోయి ఆడి కడుపున ఒక కాయ కాసేస్తే చూసి చచ్చిపోదాం అన్నోడు. అన్వేష్ నేనేమంటున్నానంటే, పెళ్ళి అనేది వ్యక్తిగతం. నేను అసలు దాని గురించి నేను అసలు ప్రెస్సే చేయను, ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళు. అవును సార్, నేను అస్సలు ప్రెస్ చేయను ఆ పాయింట్లో. సో నేను మీ మదర్ని మీరు 4 ఏళ్ల తర్వాత థాయిలాండ్లో రిసీవ్ చేసుకుని ఆమె తెచ్చిన పచ్చళ్ళు, పొడులు, ఆహారము అన్నిటి గురించి మీరు చెప్తూ కూడా తల్లి మీద మీరు చూపించిన ప్రేమ, ప్లస్ మీరు ముందు నుంచి 4 ఏళ్లుగా మీరు హెల్దీ డైటు, కీరా దోసకాయలు, లెమను ఇవన్నీ ఎలా చెప్తారో అది ఆ వీడియోలో కూడా చెప్పి, తల్లి ఎంతో ప్రేమతో తెచ్చిన వాటిని మీరు రిసీవ్ చేసుకుంటేనే ఫుడ్ హ్యాబిట్స్ కూడా అని చెప్పి అంత మైండ్ ప్రెజెన్స్లో ఉండి చెప్పారు కదా. నేను అవన్నీ ఫాలో అయ్యే చెప్తున్నా మీ విషయంలో. పర్సనల్ విషయాలు నేనేం అడగట్లా, బట్ ఒక్క పాయింట్ అదొకటే మీ మీద విమర్శ మీ దృష్టికి తెచ్చా. పర్సనల్ ఇంటర్వ్యూలో అన్ని మాట్లాడదాం సార్. ఇక్కడ రాముడు మంచి బాళ్ళు అన్నట్లు అన్వేష్ 99% గుడ్. దానికి సర్టిఫికెట్లు ఎవడో ఇవ్వాల్సిన నాకు అనవసరం లేదు. మనం చూసుకుంటే ఆ ఒక్క పాయింట్ ఆ బూత్ ఒకటి ఆడతారు. అది నేను గనక మానేశానంటే నాకు ప్రతి తెలుగు రాష్ట్రాల్లో ఊరూరికి విగ్రహాలు కడతారు. ఊరూరికి గుర్తుపెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్. గుళ్ళు కట్టేస్తారు. నేను ఆ బూత్ మానేశానంటే బాబాని చేసేసి ఇంకా నేను రోడ్డు మీద పూలు జల్లడం, హారతి వెలిగించడం, ఒక బూత్ మానేస్తాయి. ఓకే, మీరు క్యాచ్ చేశారు. మనం పర్సనల్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అన్వేష్. థ్యాంక్ యూ. మీరు ఎక్కడో ఉండి 1 hour కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us tonight. See you at 9 tomorrow.